పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామంలో ఎస్టీ కాలనీలో పర్యటించిన వైసీపీ నేతలు మాదిగలను చైతన్యం చేస్తారు. మాచర్ల నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని 5వసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరారు. మాదిగలను అన్ని విధాలుగా ఆదుకునే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం వైసీపీ మాత్రమే అన్నారు. దళితులకు పెద్దపీట చేస్తున్న గ్రామ మండల స్థాయిలో మాదిగలకు పదవులు కల్పించిన ప్రభుత్వం కేవలం వైసీపీ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి కుటుంబం మేలు పొందిందని, వివిధ పథకాల ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచర్ల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాచర్ల 8వ వార్డు కౌన్సిలర్స్ మంద సంతోష్ రావు, మాచర్ల మున్సిపల్ చైర్మన్ మాచర్ల చిన్నయ్య సుబ్బు, కౌన్సిలర్ వేలిపుల గురువయ్య, దుర్గి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ కొమ్ము చంద్రశేఖర్, కొమ్ము బొంగూరు, ఖమ్మంపాటి భాస్కర్ రావు, కౌన్సిలర్ కిషోర్ కళ్యాణ్ రాజు, ఆలేటి సామెలు, వెల్దుర్తి సంఘ పెద్దలు, మహిళలు, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకున్నామ్మా, ఖచ్చితంగా మన మాదిగ జాతి భవిష్యత్తులో ముందుకు పోవాలంటే కేవలం వైఎస్ఆర్ పార్టీ మాత్రమే చేస్తుంది. ఏ రోజు తెలుగుదేశం పార్టీ మన మాదిగలకు ప్రాధాన్యత ఇచ్చిన పాపాన్ని కూడా పోలా. ఈరోజు ఈ నియోజకవర్గంలో సుమారు 15 కోట్ల రూపాయలని ఒక చర్చిలకి, మన మాదిగోళ్ళ చర్చిలకి ఇచ్చాడు రామకృష్ణారెడ్డి గారు. ఏ రోజైనా 1 లక్ష రూపాయలైనా తెలుగుదేశం నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఒకటి ఆలోచించండమ్మా, ఇక్కడ మనకి పార్టీల కంటే ముఖ్యం మన జాతి ముఖ్యం, మన మాదిగ జాతి మనకు ముఖ్యం. మాదిగ జాతి ముందు పోవాలంటే ఏకైక మార్గం వైఎస్ఆర్ పార్టీ అధికారం రావడమే. దయచేసి మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించుకోండి. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అందరూ పెద్దవాళ్ళు, అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించి మరొకసారి మనం జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఒక రామకృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019లో కానీ ఇప్పుడు మొన్న సీటు ప్రకటించింది కానీ ఆయన పక్కనే మన సోదరుడైన నందిగా సురేష్, ఎంపీ సురేష్ని ఆయన పక్కనే కూర్చోబెట్టుకొని ఒక మాదిగ జాతి బొంగూరు అన్నని జిల్లా SC/ST విజిలెన్స్ మానిటరింగ్ సభ్యుడిగా కూడా రామకృష్ణారెడ్డి గారు పెట్టాడు. అలాగే ఈ నియోజకవర్గ చరిత్రలోనే మాచర్ల మార్కెట్ యార్డ్ కావచ్చు, దుర్గి మార్కెట్ యార్డ్ కావచ్చు, మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఇంతవరకు మన మాదిగ బిడ్డలు ఎవరు కూడా చేయలేదు. కానీ మొట్టమొదటిసారిగా నాకు అవకాశం ఇచ్చాడు రామకృష్ణారెడ్డి గారు. ఇలా చూస్తూ ఉంటే ఈ నియోజకవర్గంలో సోదరి మనల్ని కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ సిరిగిరిపాడు గ్రామం ఎందుకు వచ్చామంటే, మనం మాదిగలో ఎందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సపోర్ట్ చేయాలి, మద్దతు ఇవ్వాలి, ఆ విషయం మీ అందరితో కూడా పంచుకొని వచ్చే ఎన్నికల్లో మనందరం కూడా మాదిగ జాతి మొత్తం కూడా రామకృష్ణారెడ్డి గారికి మద్దతు ఉండాలని చెప్పడానికి వచ్చాం. అసలు ఎందుకు మనం మద్దతు ఇవ్వాలంటే, 45 సంవత్సరాల చరిత్ర ఉన్న మాచర్ల మున్సిపాలిటీలో ఇంతవరకు ఒక్క మాదిగ జాతికి సంబంధించిన ఎవరు కూడా చైర్మన్ చేయలే. కానీ రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మన సోదరుడు యేసోబన్నని మాచర్ల మున్సిపల్ చైర్మన్గా చేశాడు. అలాగే ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మాచర్ల మార్కెట్ యార్డ్ కానీ, దుర్గి మార్కెట్ యార్డ్ కానీ మార్కెట్ యార్డ్ కానీ ఇంతవరకు మన మాదిగ కులస్తులు ఎవరు కూడా చైర్మన్ కాల. కానీ